9 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. డాగ్ లవర్స్ అంటూ ఉంటారు, కుక్కలను ప్రేమగా చూడండి, వాటి సంతానోత్పత్తిని తగ్గించడానికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించండి, స్టెరిలైజేషన్ చేయించండి, అంతే తప్ప వాటిని చంపొద్దని అంటూ ఉన్నారు. సో మీరేమంటారు? వాటిని అక్కడ నుంచి తరలించాలా, లేదు బర్త్ కంట్రోల్ లాంటివి చేయాలా, లేదు నిజంగానే వాటిని అంతమొందించాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. రామానుజం, వెస్ట్ గోదావరి నుంచి రామానుజం ఒక కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామానుజం గారు చెప్పండి. హలో రామానుజం గారు నమస్కారం అండి. నమస్తే. రామానుజం నా పేరండి, వీరవాసండి, వెస్ట్ గోదావరి. ఈ జంతు ప్రేమికులు ఉన్నారు చూసారా, వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద తిరిగి కుక్కల్ని, తలకో 1 కుక్కల్ని, తలకో 50 కుక్కల్ని తీసుకెళ్లి వాళ్ళ సొంత ప్రాపర్టీలోని సొంత ఖర్చులతో వాళ్ళని చూడొచ్చు కదా. ఇప్పుడేంటి, ఇప్పుడు నిన్న ఎవడో ఒక దేశముఖురాది ఎవరో ఏదో అంటున్నారు, చంపద్దు మీరు అలాగే జంతు ప్రేమికులు అంటున్నారు కదా. ఈ ప్రభుత్వం మీద అన్ని రుద్దేయకుండా ఏళ్ళ సొంత ఓన్ ప్రాపర్టీతో చూడొచ్చు కదా తలకో 1 కుక్కల్ని తీసుకెళ్ళి. ఓకే, మీరేమంటారు రామానుజం గారు? మీరేమంటారు అంటే కుక్కల్ని? నేను నైట్ డ్యూటీ వెళ్తాను, రోజు పొద్దున్నే 3 గంటల 3:30 మోటార్ సైకిల్ మీద వెళ్తానండి. ఎన్నోసార్లు పడిపోయింది నేను, ఎన్నోసార్లు మోటార్ సైకిల్ కూడా రిపేర్ అయింది. ఈ ప్రేమికులు ఇస్తారా నాకు డబ్బు చెప్పండి ఒకసారి. ప్రేమికులు ఇస్తారా ఎవరిస్తారు చెప్పండి. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఆవిడ ఎవరో దేశరాజు ఏదో పేరు ఉంది ఆవిడ. ఈ పావురాన్ని తీసేశారు, ఈ పాతయాన్ని తీసేస్తున్నారు అంటున్నారు కదా. 100 సంవత్సరాలకు ఇప్పటికి చాలా తేడా ఉందండి. 100 సంవత్సరాల క్రితం పావురాలతోటి సమాచారం పంపేవారు. 15-20 సంవత్సరాల క్రితం కూడా పోస్ట్ ఆఫీసులో పోస్ట్ కార్డులతో పంపించేవారు సమాచారాన్ని. మరి ఆమె ఇప్పుడు పోస్ట్ కార్డుతో పంపించిందా లేకపోతే వాట్సాప్ తో పంపించిందా? ఏమైనా సమాచారాన్ని టెక్నాలజీ మారుతుందా కాబట్టి చంపడం కరెక్టా? కరెక్ట్, చాలా 100%. చూడండి బాబు, చూడండి ఎలా చంపేస్తున్నాండి. కలిసి ఎంతో మంది చంపేసిందండి. ఎంతో మా ఊరు నరసాపురాన్ని ఒక ఊళ్ళో ఒక చిన్న పాపం తినేసిందండి పట్టుకుని. ఇంకొక ఆవిడ చూడు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి ఆవిడ అమ్మాయికి. ఆమె పెద్ద ఆవిడ కదా, చిన్నపిల్లలకి చెప్తున్నారని ఎవరో చెప్తున్నారు కదా ఇందాక వచ్చి లైవ్లోకి. మరి ఆవిడ పెద్ద ఆవిడ ఎందుకు వస్తుంది? ఓకే, అదే సమయంలో ఒకటి 2 కుక్కలు ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటుంటాయి, ప్రమాదాల బారిన పడి. రామానుజం గారు ఒక్క విషయం, కుక్క కారణంగా ఈ వ్యక్తి చనిపోయాడు అనో, లేదంటే కుక్క కరిచింది అనో కోపమా, లేదు మనుషులకు నష్టం జరిగింది అని కోపమా మీకు బాధ? మనుషులకి నష్టమే, పాదచారులకి నష్టమే, నాలాంటి డైలీ ఉద్యోగం పనికి వెళ్ళే మోటార్ సైకిల్ మీద వాళ్ళకి నష్టమే, ఎంతో ఆర్థికంగా కూడా నష్టమే. ఇప్పుడు ఆవిడ అంటుంది ఇదే కుక్క బస్సులు సీజ్ చేయమని అది ఇది అంటుంది కదా ఆవిడ ఎవరని. మరి కోటర్ కట్టకపోయినా సరే లైసెన్స్ లేకపోతే ఎందుకు సీజ్ చేయలేదు? వాళ్ళు సీజ్ చేయలేదా? యాక్సిడెంట్ అని ప్రతి బండి సీజ్ చేస్తలేదా? ప్రభుత్వం కుక్కలను సీజ్ చేయమంటుంది కదా ఆవిడ. అలానే కదా, మరి అతివేగంగా వెళ్ళో రోడ్ రూల్స్ వైలేట్ చేసుకుని వెళ్ళో ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళని కూడా చంపేయాలా? వాళ్ళ వల్ల కూడా కొంతమంది మనుషులు చనిపోతున్నారు కదా, వాళ్ళ వల్ల మనుషులు చనిపోతున్నారు, కుక్క కాటు కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కేవలం కుక్క మీద కోపంతోనే కుక్కలను చంపాలనుకుంటున్నారు తప్ప మిగిలిన కారణంగా, నిర్లక్ష్యాల కారణంగా మనుషులు చనిపోతుంటే ఏమీ అంటలేదు, కుక్క కారణంగానే ఎందుకు అంటున్నారని అడుగుతున్నారు. అంటున్నారంటే బోల్డ్ కేసులు కదా ఇప్పుడు పెండింగ్ లోని, బోల్డ్ కేసులే కదా. ఇక్కడ కూడా అలా కరుస్తున్న కుక్కను ఐడెంటిఫై చేసి, ఇక్కడ కూడా అలా కరుస్తున్న కుక్కను ఐడెంటిఫై చేసి దాన్ని తరలించండి, అంతే తప్ప మిగిలిన కుక్కలు వాటి మానాన బతుకుతున్న కుక్కలను ఎందుకు చంపాలి? వాళ్ళ మానాన్ని బతుకుతుందండి. కుర్చీలో కూడా ఆడనుకుతుంది, ఆళ్ళని ఖర్చేస్తున్నాయి. ఆ అమ్మాయి రోడ్డు పక్క నుంచి ఆళ్ళని ఖర్చేస్తున్నాయి, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఆళ్ళని ఖర్చేస్తున్నాయి. వాళ్ళ మానం అంటారేంటి? వాళ్ళ మానం ఇప్పుడు మన మానం వాళ్ళు తెలుసు, వాళ్ళకి తెలుసు అట్లా మానం అట్లాంటివి. అది కాదు రామానుజం గారు, ఇప్పుడు రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు ఏ వెహికల్ ప్రమాదానికి గురవుతుందో మీకు తెలీదు, అలాగని చెప్పి రోడ్డు మీద వెహికల్స్ ఆపేయలేం. మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఏ కుక్క కరుస్తుందో చెప్పడం, అన్ని కుక్కలో కరవు. మనకే వచ్చేసేంటండి, కుక్కలకి తెలుసా? మనకు తెలుసు, మానవులు మనం కుక్కలు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, మనకు తెలుసు కాబట్టి. ఏది మనం వెళ్తున్నాము, చట్టాలు కూడా ఉన్నాయి కదా, యాక్సిడెంట్ చేసేసినా
లేకపోతే ఎవరన్నా ఉద్దేశం తెలియకుండా వెళ్ళిపోయి ఎన్ని ఇచ్చేస్తారు, ఎన్ని కేసులు అవుతలేదు, ఎంతమంది వాయిదాలకు వెళ్తలేదు కోర్టులకి. ఎవరన్నారు వదిలేస్తున్నారని? ఎవరు వదిలేదు ఎక్కడనే. సో కుక్కను చంపడం కరెక్టేనంటారు మీరు? చాలా కరెక్ట్ అండి. ఓకే, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. జగన్ అందుబాటులో ఉన్నారా మనకి? లేకపోతే జంతు ప్రేమలు అన్న వాళ్ళు తలకో 10 కుక్కలు తలకో 50 కుక్కలు పట్టుకోమనండి. నాకు ఎవరెందుకు, నా గురించి నాకే ఓళ్ళు ప్రాబ్లం ఉంది. నేను డైలీ రోజు 3:30కి బండి మీద వెళ్తానండి భీమవరం. ఆ భీమవరం రోజు 3 సార్లు పడిపోయింది నేను. ఓకే, దానికి మీరు నాకు ఏం సమాధానం చేస్తారు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు చెప్పండి పోనీ. రైట్. జగన్ గారు విన్నారా? ఆ రోజు నేను మానేస్తే నాకు రోజు అంత 700, 800, 1000 రూపాయలు కూలి నాకు. అది ఎవరిస్తారు చెప్పండి? మీరు ఇస్తారా లేకపోతే ప్రేమలు ఇస్తారా చెప్పండి నాకు. ఓకే, రామానుజు గారు ఒక్కసారి అందుబాటులో ఉండండి. జగన్ గారు ఉన్నారా? ఎస్, జగన్ గారు విన్నారా? ఒక బాధితుడి ఆవేదన ఇది. మేము మనుషులు అండి, సమాజంలో బతుకుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, ఎన్నో పనులు ఉంటుంటాయి. ఏ కుక్క ఎప్పుడు కరుస్తుంది, ఏ కుక్క కారణంగా బైక్ నుంచి పడిపోతాను అని ఆలోచించుకుంటూనే ఉండాలా అని ఆయన అంటున్నారు. రామానుజు గారు మీ ఫ్రేమ్ కట్ అవుతుంది, కొంచెం మీరు లెఫ్ట్ సైడ్కి జరుగుతారా ప్లీజ్? జగన్ గారు ఓకే సార్. ఓకే అండి, పర్ఫెక్ట్. విన్నారా రామానుజం గారు మాట్లాడింది? వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడారు. సార్ నమస్కారం సార్. రామానుజన్ గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. మీరు మీ బాధని నేను డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నోరులేని జీవి వచ్చి కరిచడం వల్ల చెప్పలేదో లేకపోతే ఏదో ఆ యాక్సిడెంట్ అయితే జరిగింది 100%. కాకపోతే మీరు ఆ డాగ్కి పనిష్మెంట్ ఇవ్వడం అనేది లేదు, తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేయడం అనేది చేయడం అనేది కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే చంపేయడం అనేది మా వరకు అయితే మాత్రం కొంచెం బాధగా ఉంది సార్. అది అదొకటే విన్నపం. చంపేయడం అనేది సార్, చంపేయడం అనేది ఒక విషయం ఏంటంటే సార్, చంపేయడం అనేది దట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్ ఫర్ ఎనీ వన్ సార్. దేనికైనా కూడా చంపేయడం అనేది చాలా, మన భారతదేశంలో అయితే చంపేయడం అనేది అది ఇంక మాటలో చెప్పలేదు. మీ మనస్సాక్షి తీసుకుని ఉరి శిక్ష వేయరు సార్. మన వాళ్ళు చైల్డ్ రేప్ చేసేదానికి సార్, మన ఒక్క విషయం సార్, ఈ కుక్క కరిచే గంట కన్నా చైల్డ్ రేప్ చేసేదానికే ఉరి శిక్షలు లేదు సార్. ఉరి శిక్షలు లేవు సార్, దానికే ఉరి శిక్షలు లేవు. దానికే ఆలోచిస్తున్నారు చంపడానికి, మనుషులని కాదు. చైల్డ్ రేప్ చేసేదానికన్నా పెద్దదండి చెప్పండి సార్? చైల్డ్ రేప్ కంటే మంచి పెద్దదా ఈ కుక్క కారడం? మీరు చెప్పండి. మరి వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళని చంపియండి. ఎవరిని? పిల్లల్ని, చిన్న పిల్లల్ని రేప్ చేసి పడేస్తున్నారు కదా సార్. వాళ్ళని ఏం యాక్షన్ తీసుకోవట్లేదు కదా ప్రభుత్వం. వాళ్ళని చంపట్లేదు కదా. వాళ్ళు కూడా చంపేయండి. వాళ్ళు కనిపించేసి పారిపోతుంటే లేదు, ఎదురుగితే ఎన్కౌంటర్ చేసి చంపేలేదా చాలా మందిని? సార్ ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారు సార్? ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు సార్? ఇన్ని కేసులు ఉన్నాయి సార్, ఇన్ని కేసులు మీరే అన్నారు సార్, ఇన్ని వాయిదాలు చేసి బయటకు కదండి. మనిషికి అంటే ఒక మంచి ఆలోచన ఉంటే క్రూరమైన పనులు చేస్తున్నారు కాబట్టి చంపేస్తున్నారు, కరెక్టే. అదే సార్, మనుషులు చేస్తే అలాగుంది సార్. మీరు చెప్పే మాటలకి